వారి పార్లమెంట్ సభ్యుల్ని ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేశాము అనేది వెళ్ళి చెప్పాల్సిందిగా ఆయన కోరుకుంటూ 2 మీటింగులు పెట్టాడు. ఒకటి జూన్ 23న ఆ రోజు ప్రకటించారు సుపరిపాలనకు తొలి అడుగు అని. మళ్ళా నిన్న ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కూడా అందరికీ కూడా మీరు ఆషామాషిగా తీసుకోవద్దు, ఇది చాలా సీరియస్ విషయం అని పెట్టారు. ఈ 2 మీటింగులు కూడా నిశితంగా పరిశీలించిన లేదు వారి పత్రికల్లో, అంటే వారికి సంబంధించిన పత్రికలు నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించినా మనకు అర్థమయ్యేది ఏమిటంటే చాలా పేలవంగా ఈ మీటింగులు జరిగాయి. నో రెస్పాన్స్. పెద్ద ఆయన అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోగా నిన్న సమావేశంలో ఆహ్వానితుల్లో 56 మంది గైరు హాజరయ్యారట. దానిలో చిత్రం ఏంటంటే 15 మంది శాసనసభ్యులు రాలేదట. ఆ 15 మంది ఎక్కడ ఉన్నారో తెలుసా? విదేశాల్లో విహరిస్తున్నారట. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? ఎమ్మెల్యేలకు పెద్దగా పట్టల. ఎందుకు పడుతుందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు వారికి టిక్కెట్లు ఇచ్చి ఒక్కొక్కరిని 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళు ఏ పనిలో ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఈ 50 కోట్లు ఎలా పీక్కుందాం, ఈ 100 కోట్లు ఎలా పీక్కుందాం? ఇసుక అమ్ముదామా, మట్టి అమ్ముదామా, బెల్ట్ షాపులు పెడదామా, లేకపోతే గంజాయి వ్యాపారం చేద్దామా, లేకపోతే బియ్యం వ్యాపారాన్ని తరలిద్దామా? ఇదే పనిలో ఉన్నారు. ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు బోనస్ఫర్ ఉంటే క్యాష్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేద్దామా? ఈ పనిలో ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయటంలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావడానికి కానీ ఈషన్ మాత్రం కూడా పనిచేసే కార్యక్రమంలో లేరు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మా పరిపాలన మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం డైలాగ్ బాగుంది కదా. మీరు ఒకటి చూస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన డైలాగులు చెప్పారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. బాబు షూరిటీ అంట, భవిష్యత్ గ్యారంటీ అంట. ఏ భవిష్యత్ గ్యారంటీ నాకు అర్థం కాల. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని ఇంటింటికి ఓదర కొట్టారు. సంవత్సర పాలన అయింది. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా మీకు? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఈ సంవత్సరంలో మోసం మాత్రం బ్రహ్మాండంగా గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని. మాది మంచి ప్రభుత్వం. ఎవరు చెప్పుకుంటున్నారు? ఆయనే చెప్పుకుంటున్నాడు, జనం చెప్పుకోవట్లే. జనం ఏం చెప్పుకున్నారు తెలుసా? హామీలు ఇచ్చి ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు. అసలు ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి, రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. అదేంటంటే ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనుకుంటారు పాపం చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన సిద్ధాంతం. రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి అదే. ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని చెప్పడం, దాన్ని ప్రచారం చేయటం. ఆయనకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు. మీడియా బలం చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఆయన ఒక్క అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని నిజమని ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా 1 2 3 4 5 10 ఛానల్ దాకా ఉన్నాయి. ఇవి కాక మళ్ళా సోషల్ మీడియాలో ఆయన యూట్యూబ్లు పెట్టుకుని కొంతమందిని పోషిస్తున్నారు. అంటే ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకున్నటువంటి బలం అనుకుంటున్నారు. అది ఆయన బలహీనత. ఒకసారి చెప్తే వింటారు, 2 సార్లు చెప్తే వింటారు. పదే పదే చెప్తే ఎవరు వినేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఒక మాట అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2019లో మనం ఎందుకు ఓడిపోయామంటే మనం చెప్పుకోలేకపోయాం చేసిందని. ఏం చేసావు నువ్వు చెప్పుకోవడానికి? నాకు అర్థం కాల. 2019లో ముందు ఎన్నికల్లో 2014లో ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? పెద్ద హామీలు ఏమి ఇచ్చాయంటే మీ అందరికీ తెలుసు. రైతు రుణమాఫీ అన్నాడు. 87,000
612 కోట్ల రూపాయలు టపా మనం మొత్తం కూడా సంతకం పెట్టడం రద్దు అయిపోవటం అని చెప్పాడు. చేసావా అని అడుగుతా ఉన్నా. మళ్ళా తర్వాత డోక్రా మహిళ రుణమాఫీ అన్నాడు, చేసావా? ఏ ఒక్క హామీని 14లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు, తుక్కుతుగ్గా ఓడిపోయావు. మళ్ళీ ఇవాళ అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చావు. హామీలు ఇచ్చేమన్నాడు చూసారా, అన్నీ అయిపోయింది, చేసేపో మొత్తం సూపర్ 6 అవుట్, మొత్తం చేసేసా, వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పండి ప్రచారం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదేదో నేను చెప్తున్నాడు కదా, సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం ఇవాళ వెళ్ళాలని అందరినీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు సంవత్సర కాలం పరిపాలన చేశారు, ప్రజలు మీకు 5 సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా 3 పార్టీలు కలవబట్టో, లేకపోతే నీ మోసపు వాగ్దానాలు ఈసారైనా చేస్తావని నమ్మో, లేకపోతే జనసేన గ్యారంటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని నమ్మో, బీజేపీ ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయం. ఓట్లు వేశారు, నువ్వు గెలిచావు, 5 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి హక్కు మళ్ళా నీకు వచ్చింది, 1 సంవత్సరం పరిపాలన చేశావు. ఈ సంవత్సర పరిపాలనలో నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన హామీలను నెరవేర్చావా? ఇంకా చెప్తున్నాడు, ఆయన చెప్పే మాట ఏంటంటే, చేసిన పనులు పదే పదే చెప్పాలంట. మనం ఏదైతే చేశామో ఆ చేసినటువంటి పనులను ఈ తొలి అడుగులో వెళ్ళి పదే 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 చెప్పాలి, రికార్డ్ వేయాలి. చెయ్యని పనులకి ఎందుకు చేయలేదో చెప్పాలంట. అది ఎందుకు చేయలేదు నువ్వు, నాకు అర్థం కాలేదు. హామీ ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది? చేయని పనులు ఎందుకు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు చేయలేదు, ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, నువ్వు వచ్చేటప్పుడు లేవు, ఉన్నాయని అనుకున్నాను. ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఏడాది పరిపాలనలో హామీలన్నీ ఎగ్గొట్టేశావు. ఎగ్గొట్టం కాకుండా చేశాను పో అని బుకాయిస్తున్నావు. రెండవది కక్షలు, కార్పణ్యాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ సందు దొరికితే అక్కడ కేసులు పెట్టడం, జైల్లో వేయటం, బెయిల్ రాకోకుండా లేనిపోని సెక్షన్లన్నీ వేయటం, న్యాయస్థానాలతో చివాట్లు తినడం. ఇది ఇంకో పక్కన చూస్తే ఎమ్మెల్యేలు ధనార్జన, దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేయటం, వీటన్నిటికీ రింగ్ లీడరు మనోడే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు. లోకేష్ గారు క్యాష్ తీసుకోవడం, సూట్ కేట్లు సర్దటం, ఇదే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి కార్యక్రమం ఒక్కటి కాబట్టి ఒక్కటి చెప్పండి. మీరు ఆ రోజున కూడా 2014-19లో కూడా అమరావతి పేరు చెప్పి ఎంత అవినీతికి పాల్పడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇవాళ మొదలు అమరావతి 55,000 ఎకరాలు, అవి కాదంట, ఇంకో 45,000 ఎకరాలు, తన దూరం కంత లేదు, మెడకో డోలంట, ఇచ్చినాడికి దిక్కు లేదు. మళ్ళీ 52,000 కోట్ల రూపాయలు అప్పు, ఇది కాక మళ్ళా అప్పు. ఈ అప్పంతా తీసుకొచ్చి 1,00,000 ఎకరాల్లో 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు పెట్టానని పెట్టి డబ్బు చేసుకునే కార్యక్రమం చేసుకున్నటువంటి దుర్మార్గమైన పాలన ఈ సంవత్సరం పాటు చేశారు. ఈ సమర్పణం చేసి దీనికి వాళ్ళ సుపరిపాలన అని పేరు పెడితే ఎవడు నమ్ముతాడన్నా? ఒక దుర్మార్గమైనటువంటి పాలన.